హాయ్ హలో నిసి ఆల్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనం కెమెరా స్టాండ్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మన చేతితో పట్టుకొని తిరగాలంటే అవ్వదు కదా, అదిగో స్టాండ్ తీసుకున్నాం, చూపిస్తాను. మన స్టాండ్ అయితే నేను తీసుకొని ఒక 3-4 months అవుతుంది. ఎలా వాడాలి ఏంటో చూశాను. ఇదే ఇలా ఉంటుంది బాక్స్ బయట ఇలా వస్తుంది. ఓపెన్ చేసుకుంటే మన ముందుగానే ఏమివ్వరు, డైరెక్ట్ స్టాండ్ ఇచ్చేస్తారు. స్టాండ్ అయితే తీసేస్తాం. ఇంకేమైనా బాక్స్లో ఏమైనా ఇచ్చేయడమో చూద్దాం. ఇంకేమేమి లేదు, ఇదేంటో చూద్దాం. పక్కన పెట్టుకుందాం. స్టాండ్ అయితే ఎలా ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఓపెన్ చేయాలంటే మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. ఎలా అయితే ఉంది. ఇదేంటి, ఇదేమో ఇలా అడ్జస్ట్మెంట్ మనం ఫోన్ పెడితే ఇలా వంగిపోద్దిగా. ఇదితో హోల్ ఇచ్చాడు. హోల్ని అయితే మనం చూద్దాం. మనం ముందుగా ఇలా ఒక రించి లాంటిది వేస్తాడు. అది కరెక్ట్గా హోల్లో పెట్టుకొని టైట్ చేసి నేను చూపిస్తున్నా టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఎందుకంటే మనం లూజ్ చేసుకొని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి బిగించేద్దాం. మనం ఇంకా చూడాలంటే ఇది ఎందుకంటే మనం ఇలా 360 degrees తిప్పుకోవడానికి లూజ్ చేసుకొని మనం ఎలా స్టడీగా ఉండాలంటే అలా స్టడీ చేసి టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకున్న తర్వాత హైట్ మనం ఇలా పెట్టుకున్నామంటే పైన ఫోకస్ అవుతుంది. ఇలా పెట్టేసి ఇది తేడా అవ్వలేదు. ఎలా పెట్టుకోవాలంటే ఇది ముందుగానే ఇలా ఇస్తారు కదా, వెనకాల ఇది ఒక స్క్రూ లాంటిది ఇస్తాడు. అది దాన్ని టైట్ చేసుకోవడం. మనం కరెక్ట్ సమానం పెట్టేసి టైట్ చేసేయడమే. టచ్ చేసుకోవడమే. నేనైతే టచ్ చేస్తాను. ఎందుకంటే ఉందంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోతుంది. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఇక్కడ లెవెల్ అంటే మనం ఏంటండి చూస్తున్నారు కదా, బబుల్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి. మనం పైకి లేవంటే పైకి వెళ్తుంది, కింద నుంచి అంటే లెవెల్ అంటే గీతలు ఇస్తాడు. గీతలు చూసుకొని పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఈక్వల్గా పెట్టలేదు, ఎందుకంటే డౌన్ ఉంది అక్కడ. ఇది ఈక్వల్ టైట్ చేసుకోవడమే, అందుకని ఇది ఇచ్చారు. ఇంకోటి చూసుకోవాలంటే మన కింద గ్రిప్స్ అంటే స్టాండ్ కింద గ్రిప్స్ మనం చూడండి జరగదు, అందుకని ఇది ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. హైట్ అది ఓపెన్ చేసుకున్నామంటే హైట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా క్లిప్ టైప్ తీసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫుల్గా ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. క్లిప్స్ మళ్ళీ క్లోజ్ చేసుకోవడమే. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేసి లాగాలి, తర్వాత క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎదరి నుంచి మాత్రం చూస్తే ఎదర ఇలా కనబడుతుంది. ఫోన్ క్లిప్ పెట్టేస్తే సరిపోతుంది. ఇదే మనం అన్బాక్సింగ్ చేసిన ఫోన్ స్టాండ్. ఇది నాకు ప్రైస్ ఎంత పడిందంటే 350 అలా పడింది, 250 అలా పడింది. ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే లెవెల్ చూసుకునేది. ఇంకా మనకి ఈ హైట్ చాలేదనుకోండి, ఇంకా హైట్ పెంచుకోవచ్చు. ఇక్కడ కింద ఇంకో స్క్రూ ఇస్తున్నాడు కదా, ఇదే కాదు దీంతోపాటు దీని కింద ఇంకో స్క్రూ ఇస్తాడు, దానివల్ల లేపుకోవచ్చు. అంటే అది 350లో ఉంది, ఇది 250. ఓకే, దీంతో ఇలా లేపుకోవచ్చు, సరిపోతుంది. మనకి చాలా వరకు
ఇది చాలు. ఇదే మనం అన్బాక్సింగ్ చేసిన ఫోన్ స్టాండ్. ఇదే అన్బాక్సింగ్ చేసిన కెమెరా స్టాండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియో కెమెరా స్టాండ్తోనే చేస్తున్నాను. ఓకే, బాయ్.